5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా సేకరించని డేటా ఏంటి? ఆ డేటా ఎవరు మానిటర్ చేశారు? ఎవరికి చేరింది? ఇందాక మనం వేరే అంశంలో మాట్లాడుకున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న యూనికాన్ కన్సల్టెన్సీకే కదా ఆ రోజు డేటా సంరక్షింపబడిందా? ఇవాళ ప్రజలకు సంబంధించిన డేటా చౌర్యానికి గురవుతుందా? లోకేష్ ఒక అంశం ప్రస్తావించడం జరిగింది. రాజకీయ పక్షంగా మాకేం కావాల్సి ఉంటుంది? ఓటర్ లిస్టు పబ్లిక్ డాక్యుమెంటే కదా, అంతే కదా, చౌర్యం చేసేది ఏముంది? ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎవరైనా వెతుక్కోవచ్చు. కాబట్టి ఓటర్ లిస్టు కోసం మేము డేటా సేకరించవసరంలా. ఇంకా అదర్ దాన్ ఓటర్ లిస్టు ప్రజలకు సంబంధించిన ఏ డేటా ప్రభుత్వానికి అవసరం, రాజకీయ పక్షాలకు అవసరం? అంతే కదా. ఫోన్ నంబర్లా అది పెద్ద కష్టమేం కాదు. ఒక ఊర్లో ఉన్న వ్యక్తి ఫోన్ నంబర్ తెలుసుకోవడం దానికి పెద్ద ఇదే. గ్రామాల్లో ఇవాళ ఎంతమంది అయితే సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉంటున్నారో వాళ్ళకి సంబంధించిన ప్రతి ఆధార్ నెంబరు, ప్రతి మొబైల్ నెంబరు, వాళ్ళకి సంబంధించిన ప్రతి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గ్రామ సచివాలయ వ్యవస్థ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ డీబీటీ ద్వారా సంక్షేమాన్ని అందించున్నారు కాబట్టి బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబరు అనుసంధానం చేసి, ఆధార్ అనుసంధానం చేసి ఆ ప్రక్రియ పూర్తి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్రజల నుంచి సేకరించే డేటా ఏం లేదు.